హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. దేశంలో క్రికెట్ని నిషేధించాలి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్న ఒక భారీ నాయకుడు, ఒక పెద్ద నాయకుడు దేశంలో క్రికెట్ని నిషేధించాలి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. క్రికెట్ వల్ల ఆ దేశంలో మహిళలు, అదేవిధంగా దేశంలో సంస్కృతి కావచ్చు, పిల్లల సంస్కృతి కావచ్చు, ఇదంతా పాడైపోతుంది, కాబట్టి క్రికెట్ని నిషేధించాల్సిందే అని చెప్పేసి ధ్వజమెత్తుతున్నారు కొంతమంది. అయితే ఇది దాదాపు అమల్లోకి వచ్చేలాగే ఉంది. అయితే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది గమనించి చూడాలి. చూస్తే క్రికెట్ అనేది మన దేశానికి ఎంత ఇష్టమైన ఆటో అందరికీ తెలిసిందే. భారతదేశపు ఒక జాతీయ క్రీడ కన్నా క్రికెట్ని ఎక్కువ ప్రేమిస్తూ వస్తారు మన వాళ్ళు. అంతటి గొప్ప ఆటని మన వాళ్ళు బాగా ఆస్వాదిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే మొన్న 2024 T20 ప్రపంచ కప్ని భారతదేశం గెలుచుకోవడం అనేది ఒక పెద్ద పండగలాగా జరుపుకున్నాం. ముంబైలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, పెద్ద ర్యాలీలు నిర్వహించేసి అద్భుతంగా పండగ చేసుకున్నారు. ఇందులో ప్రపంచంలోని చాలా దేశాలు పోటీ పడ్డాయి. ముఖ్యంగా కొత్త దేశాలు కూడా పోటీ పడ్డాయి. అమెరికా, అలాగే పపువా న్యూగినియా, అలాగే కెనడా, ఇటువంటి అనేక కొత్త దేశాలు కూడా అక్కడ పోటీపడి కొద్దో గొప్ప కొన్ని దేశాలకి ఝలక్ అయితే ఇచ్చాయి. అమెరికా అయితే పాకిస్తాన్ను ఓడించింది. ఇట్లా కొన్ని దేశాలు ఝలక్ ఇచ్చాయి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ అయితే ఆస్ట్రేలియాను ఓడించింది. వాళ్ళకు ఒక స్వీట్ రివెంజ్ తీర్చుకున్నారు ఆఫ్ఘనిస్తాన్. సో ఇంత గొప్పగా అక్కడ మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చి మొత్తానికి భారతదేశం అయితే కప్పు గెలుచుకోవడం జరిగింది. ఇదంతా అయిన తర్వాత సడన్గా ఇప్పుడు ఈ నిషేధం ఏంటి, అసలు దేనికి ఈ విధంగా జరుగుతుంది, ఎవరు దీన్ని నినదించారు అని చెప్పి చూస్తే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఆ దేశంలో ఈ క్రికెట్ అనేది నిషేధించాలి అని చెప్పేసి ఒక పెద్ద నాయకుడు అంటున్నాడు. ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం నడుస్తుంది. వీళ్ళకి క్రికెట్ అంటే పడట్లేదు. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ ఎవరైతే క్రికెటర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఎప్పుడైతే తాలిబాన్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా మన దేశంలోనే నివాసం ఉంటున్నారు. మన దేశంలోనే క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళ హోమ్ గ్రౌండ్ లాగా మన భారతదేశాన్ని ట్రీట్ చేస్తూ ఇక్కడే ఇతర దేశాలతో క్రికెట్ ఆడుతూ వస్తున్నారు. అది ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్స్ పరిస్థితి. వీళ్ళకి బీసీసీఐ అన్ని రకాల సౌకర్యాలు సమకూరుస్తూ బీసీసీఐ వీళ్ళ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ వస్తుంది. ఒక రకంగా బ్రదర్ కంట్రీ లాగా ఆఫ్ఘనిస్తాన్ని మన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు కూడా ఇండియాని బ్రదర్ కంట్రీగా ఫీల్ అవుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే చాలా ఏళ్ల క్రితం, ఒక 1000 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒక భాగమే. భారతీయ రాజే ఆ ప్రాంతాన్ని కూడా పరిపాలిస్తూ వచ్చాడు. చెప్పాలంటే 1200 టైం వరకు కూడా. ఆ తర్వాత అది మారిపోయింది. ఆ షేర్షా భారతదేశ చరిత్రలో ఎంట్రీ ఇవ్వడం, అక్కడ నుంచి మార్పులు సంభవించాయి. సరే, ఇదంతా చారిత్రకంగా అనుకుంటే ఇటువైపు చూస్తే ఈ ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైతే తాలిబాన్ల చేతిలోకి వెళ్ళిపోయిందో వాళ్ళు క్రికెట్ని మొట్టమొదటిసారిగా మహిళలకు నిషేధించారు. మహిళలు క్రికెట్ ఆడడానికి వీల్లేదు అని. ఎక్కడైతే తీవ్రవాదుల ప్రభుత్వాలు రాజ్యం వెళ్తున్నాయో అక్కడ మహిళల మీద విపరీతమైన దుర్మార్గమైన ఆంక్షలు ఉంటాయి. మహిళలకు స్వేచ్ఛ లేదు, మహిళలు షరియా చట్టాల ప్రకారమే జీవించాలి అని కేవలం వాళ్ళను పిల్లలుగానే యంత్రాలుగా, లేకపోతే వాళ్ళని సెక్స్ డాల్స్గా మాత్రమే చూడడం ఈ తీవ్రవాద సంఘాలకి ఒక అలవాటు. వాళ్ళు నిజానికి వాళ్ళు చదివే సారస్వతాన్ని, వాళ్ళు దేవుడు చెప్పిన సిద్ధాంతాన్ని కూడా సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్లే ఇటువంటిది సంభవిస్తూ వస్తుందనేది మిగతా ఏదైతే శాంతిని కోరుకునే ముస్లిం ప్రపంచం ఉందో వాళ్ళు కోరుకుంటున్నది, వాళ్ళు భావిస్తున్న అంశం అన్నమాట ఇది. అయితే ఇక్కడ చూస్తే ఈ జరుగుతున్న ఏదైతే ఈ దుర్మార్గం ఉందో తాలిబాన్స్ కొద్దిగా ఒక్కొక్క అంశాన్ని బ్యాన్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ విధంగా బ్యాన్ చేయడం వల్ల ఆ దేశంలో క్రికెట్ ఇక పూర్తిగా అంతరించిపోయే పరిస్థితికి వస్తుంది. క్రికెట్ అభిమానులు ఇప్పుడే ఆందోళన పడడం స్టార్ట్ చేశారు. తాలిబాన్ సుప్రీం నాయకుడు హిమతుల్లా అఖుంద్జాదా అనే ఒక సుప్రీం నాయకుడు, తాలిబాన్స్ మొత్తానికి ప్రస్తుతానికి అతను హెడ్గా ఉన్నాడు. ఇతను క్రికెట్ను మన దేశంలో నిషేధిస్తున్నాం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. కొన్ని అంతర్జాతీయ, జాతీయ నివేదికల ప్రకారం క్రికెట్ అనేది పిల్లలని, అలాగే మహిళలని, వీళ్ళని, అలాగే దేశంలోని సంస్కృతిని, వీటన్నిటిని కూడా చెడగొడుతుంది. దీనివల్ల మనకి నష్టమే తప్ప లాభం లేదు అని చెప్పేసి భావించి క్రికెట్ని నిషేధిస్తూ ప్రకటించారు. సో దాంతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్స్ పరిస్థితి ఏంటా అని ఒక ప్రశ్న బయలుదేరింది. అయితే ఇప్పటికే వాళ్ళు భారతదేశంలో ఒక రకంగా సెటిల్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇంకొక సొంత దేశానికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ను వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని, ఆ దేశంలోని యువత కావచ్చు, ఆ దేశంలోని ప్రజలు కావచ్చు, అందరూ రోడ్ల మీదకి వచ్చి పెద్ద పండగ చేసుకున్నారు. ఎందుకంటే గతంలో 2023లో వరల్డ్ కప్ 50-50 వరల్డ్ కప్లో, వన్డే వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయితే ఆ ఓటమి, ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవటం మామూలే కదా, దాని పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే దాదాపు ఓటమి అంచుల దాకా వెళ్ళిన ఆస్ట్రేలియా కేవలం మ్యాక్స్వెల్ అనే ఒక వ్యక్తి అడ్డంగా నిలబడి అసలు ఆ మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పేసి వీళ్ళకి ఓటమి కలిగించాడనమాట. దాదాపు 200 రన్స్ కొట్టాడు అతను. దాంతో ఒకసారిగా ఆఫ్ఘనిస్తాన్కి పెద్ద అవమానం కలిగినట్టు అయింది. సో ఎలాగైనా సరే తిరిగి ఆ దేశం మీద గెలవాలి అని ఒక పట్టుదల తెచ్చుకొని
మొన్న వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్లో గెలిచి చూపించారు. చాలా ఉత్కంఠభరితంగా జరుగుతుంది ఆ మ్యాచ్. అసలు మీరు చూసే ఉంటారు చాలామంది. సో ఈ మ్యాచ్లో గెలిచిన తర్వాత బాగా పండగ చేసుకున్నారు. ఇక క్రికెట్ ప్రపంచంలో కొత్త శకం మొదలైంది అని చెప్పేసి క్రికెట్ అభిమానులు కూడా భావించారు. ఇండియన్స్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ విజయాన్ని. సో కొత్త శకం వచ్చింది అని భావిస్తూ ఇక నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ పెద్ద దేశాల లిస్టులోకి చేరినట్టే అనుకున్నారు కూడా. ఇంకా చెప్పాలంటే మొన్న నోయిడాలో న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కూడా జరగబోతూ ఉంది. అయితే ఈ మ్యాచ్కి స్టేడియం సరిగా లేదు, స్టేడియం నిర్వహణ బాగా లేదు, అక్కడ ఫుల్గా వాటర్ రావడం, దీని కారణంతో మ్యాచ్ని కూడా రద్దు చేశారు. సో రెండు దేశాలు బాగా అప్సెట్ అయ్యాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి. సో ఆఫ్ఘనిస్తాన్ కొద్దిగా ఎదుగుతూ ఉంది. మరోవైపు చూస్తే అక్కడ క్రికెట్ ఆ దేశంలో నాశనం చేయడానికి తాలిబాన్ శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్న విషయం. సో ఇక ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్స్ ఆ దేశానికి వెళ్ళకపోయినా సరే, ఇండియాలో ఉండైనా సరే, వాళ్ళ దేశంలో క్రికెట్ని కాపాడుకోవాలి అని మనం కోరుకుందాం. అలాగే BCCI కూడా గ్రౌండ్ లెవెల్లో గతంలో వరల్డ్ కప్లో రూట్ లెవెల్ క్రికెట్కి కొంత డొనేట్ చేస్తూ వచ్చింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో రూట్ లెవెల్ క్రికెట్ని కాపాడడానికి ఏదో ఒక చర్యలు తీసుకుంటే బాగుంటుంది. సో మరేం చేస్తుందో చూడాలి. దీన్ని బట్టి చూస్తే ఇక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ అనేక విషయాల మీద ఇంకా ఆంక్షలు పెంచే అవకాశం కూడా ఉంది. నిజానికి మన దేశం నుంచి వాళ్ళు కొంత సహాయం కూడా అడిగారు, మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు డెవలప్ చేయండి అని చెప్పి. కానీ భారతదేశం ఎందుకనో కొన్ని విషయాల్లో వెనకడుగు వేసింది. వాళ్ళతో కొన్ని మంతనాలు జరిగాయి, కానీ ఆ దేశంలో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మన దేశం మళ్ళీ ముందుకు వెళ్ళలేదు. మనకు ఆల్రెడీ తెలిసిందే, ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటు కూడా భారతదేశం కట్టించిందే. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులు, ఇప్పుడు ప్రస్తుతానికి మన దేశం అక్కడ ఒక పెద్ద ప్రాజెక్టు కూడా చేపడుతూ మన దేశ నిర్వహణలో నడిపించడానికి ఒక పోర్టు చేపడుతూ కూడా వదిలేసుకుంది. ఇవన్నీ కూడా మీరు వచ్చి పూర్తి చేయండి, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు డెవలప్ చేయండి అని మన దేశాన్ని అడిగినా సరే మన వాళ్ళు ముందడుగు వేయడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి ఆంక్షలు పెట్టేసి ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతూ ఉంటే ఆ తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇవన్నీ ఏర్పరిస్తే బలపరిచినట్టు అవుతుంది. వాళ్ళకి అన్ని విధాల వాణిజ్యపరమైన మిగతా అన్నీ కూడా ఏర్పాటు చేస్తే వాళ్ళ ఇష్టానుసారం పరిపాలించడం మొదలెడతారు. కాబట్టి మన దేశం ఇటువంటి వెనకడుగు వేయడం అనేది చాలా మంచి విషయమే. కాకపోతే అలా వెనకడుగు వేసి ఊరుకోకుండా ఆ దేశంలో ఇంకేదైనా నిర్మాణాత్మకమైన మార్పు కోసం కూడా పనిచేస్తే ఇంకా బాగుంటుంది. నిజానికి తాలిబాన్లు రోజు రోజుకి బలపడుతున్నారు. ఇప్పుడు చూస్తే పాకిస్తాన్లో కూడా ఈ తెహ్రీకి తాలిబాన్స్ వీళ్ళు పాకిస్తాన్లో ఒక ప్రాంతాన్ని ఇక మా గుప్పిట్లోకి తీసుకోవాల్సిందే అని చెప్పేసి వాళ్ళ పోరాటము సాగుతుంది అక్కడ. దీనికి ఈ తాలిబాన్స్ మద్దతు పూర్తిగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పరిపాలిస్తున్న తాలిబాన్స్ మద్దతు ఒక రకంగా ఇప్పుడు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి చిరకాల వైరం లాంటిది ఒకటి ఏర్పడింది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్కి, పాకిస్తాన్ గవర్నమెంట్కి. సో మరి ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూడాలి. చివరికి ఉగ్రవాద మూకలు అంటే ఒక గ్రూప్ ఇంకో గ్రూప్తో కొట్టుకొని వాళ్ళలో వాళ్ళు చంపుకునే పరిస్థితి వస్తుందేమో చూడాలి. ఇలా వస్తే మాత్రం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఎందుకంటే వచ్చి సైన్యం మీదనో లేకపోతే సామాన్య ప్రజల మీదనో పడకుండా వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని వాళ్ళు ఎక్కడ తప్పు చేశారో రియలైజ్ అయ్యి మారితే బాగుంటుంది. లేదంటే వాళ్ళు పూర్తిగా అంతమైనా బాగుంటుంది. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ అయితే దీని నుంచి బయటపడాలి, ఏదో విధంగా అక్కడ క్రికెట్ని అలాగే అక్కడ మహిళల హక్కులని కూడా కాపాడుకోవాలి.